వెళ్ళాలి, జగన్ వెళ్ళాలి ఖచ్చితంగా. మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయింటే ఆ వేళ చాలా పెద్ద హ్యూమిలియేషన్ అది. మనం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి. ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడుకుంటారు. చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి, ఇద్దరు ఒకటే. చంద్రబాబు నెక్స్ట్ లోకేష్. మీకేమైనా అనుమానమా? నాకేం అనుమానం లేదు. వారసత్వాలు గైరసత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి, అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోవాలని తీసుకొచ్చి మేనాలుండి పెట్టిందిగా. ఎవరినో నమ్మాలి కదా. ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ నెహ్రూ అనేవారు. ఇప్పుడు అయ్యే పార్టీ చూసుకోండి, ఎక్కడో 2-3 చోట్ల నవీన్ పట్నాయక్, ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు. మోడీ కూడా అంతే. మోడీకి వారసత్వం ఏం లేదు, పార్టీ ఉంది వాళ్ళకి, చాలా బలమైన పార్టీ అది. ఇండియాలో ఏంటి, ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది. ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించకపోవచ్చు, అది వేరే విషయం. చూడండి, అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చారు. మర్మగా మంత్రి వస్తుందని ఎవడు అనుకోలేదు. అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు, పేరేంటి, సత్యకుమార్. పార్టీ అరుణ్ కుమార్ టికెట్ అని ఎవడని అనుకున్నాడా? పార్టీ అంతే. అది పార్టీ అనేది, బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎక్కిన వాళ్ళు కూడా. వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు. సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు, బలపడతారు కూడా. ఎందుకంటే తమిళనాడులో 18% వచ్చింది, మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు, పెరుగుతారు. అది పెరగడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి, అది వేరే గొడవ. మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ చేయమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేను. వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇంక పెద్ద సపోర్ట్ ఏముండదు. వాళ్ళు యథార్థాలు ఎలాగే చెప్పాలి. గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యథార్థాలు చెప్పాలి. మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారికి అనడానికి రామోజీరావు గారు లేరుగా, అసలు ఆయన మనిషే లేడు. సో ఆ కేసు ఏమవుతుంది అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగ చెప్తాను. ఏంటి చెప్పు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నవన్నీ ఒప్పుకుంటున్నారేంటి? మనం మాట్లాడుతున్నాం ఏదో ఒప్పుకున్నారా ఇప్పుడు వరకు? ఏదో మన గోళ మంది వాళ్ళ గోళ వాళ్ళది. ఎవరు అవసరం ఆయనకి ఇచ్చాను. ఆయన కన్విన్స్ అయ్యాడు. గంట సేపు కూర్చున్నాం, ఆయన కన్విన్స్ అయ్యాడు, చూశాడు, వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు. అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడున్న కారణాల వల్ల వాళ్ళు పెట్టలేదు. అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే. ఇప్పుడు అవకాశం వచ్చింది. అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఎర్లీ. మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు. మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ, జగన్ ఉండాలా పోవాలా, అదే ఇష్యూ. జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అది వాళ్ళు కూడా దగ్గర 40%కి వచ్చారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019లో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2-0.3% తేడా, అంతే. 39.2 ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి, జగన్కే ఎక్కువ వచ్చాయి 0.6. అదే పర్సంటేజ్, నేను చెప్పేది పర్సంటేజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. అంటే ఈ సమాధుల్లో కొట్టున్నప్పుడు చుట్టూ శవం లోపలెట్టి మేకులు కొడతారు.
చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేకు ఏంట్రా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది, ఊహించినంత డ్యామేజ్ చేసింది. మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది. ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు, ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇగో మీకు ఒక ఆయన పంపాడు ఒక చిన్న, ఇగో లాస్ట్లో ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు. దీని పక్కకి వెళ్ళారట. దేని పక్కకి, మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారు. పక్కకి వెళ్ళి ఇంకొక ఆయన పంపాడు. చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పాను, అంటే భారతంలోదనమాట. నా చేతను నీ చేతను, తిట్లు తిన్న పవనుని చేతను, ఆస్తి అడిగిన చెల్లి చేత, తల్లి చేత, సచివుడగు సజ్జల చేత, అరయంగు జగను దోడే ఆరుగురి చేతను. ఈ ఆరుగురు కలిపి జగన్ని ఫినిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు? నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచివుడగు సజ్జల పక్కన ఆయనగా అన్ని మాట్లాడాడు. వీళ్ళు ఆరుగురం కలిసాను. ఇదేదో బాగుందని పెట్టుకున్నాను. బాగుంది కదా. కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అనమాట. మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని? మన దగ్గర డబ్బులు లేవు. అదే తెలంగాణలో ఆపేయమన్నారు. తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. అదే మన విభజన. మనకి విభజనలో జరిగిన అన్యాయం అదే. అక్కడ రావడం మంచి నిర్ణయం. ఈ పుస్తకాలు పేర్లు, ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి, వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి, వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు. ఆ పెయింటింగు అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా. జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా, అప్పుడు పరిస్థితి బాగోలేదు, ఇచ్చాడు. ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు. తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ 7,000 ఇచ్చామన్నాడుగా, 7,000 ఇచ్చేస్తారు. నేను అనుకోవటం నెక్స్ట్ ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేస్తారు. ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట, మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి. వాళ్ళకి తెలుసు. జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం. చంద్రబాబు నాయుడు ఎన్నోసారి, ఇది 4వసారి 5వసారి? 4వసారి. తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది, ఏంటి తెలుసు. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు. పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు. కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి తేడా ఉంది. ఇది ఎలా అనేది కొంతమంది అంటాడు, లేదండి పోస్టల్ ఓట్లు వాళ్ళు కలపలేదని. పోస్టల్ ఓట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను? అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది. ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు. వెళ్ళటం అక్కడ ఏదో 5,000 నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు, మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు. నొక్కిందా ఆ రకంగా నొక్కారని ఆ 10 మంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 140 ఎవరికైతే నొక్కారో వాడికి 240 మెజార్టీ వచ్చింది. ఈ 660 పోయి 240 మెజార్టీ మొత్తం అంటే 1000 ఓట్ల 1,200 ఓట్ల
ఒక్కొక్క ఈవీఎంకి. అది చెప్పాడు ఏదో మోళీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు. మేము మా ఊర్లో అలాగే ఎప్పుడూ వాళ్ళు నొక్కేసుకుంటాం, ఎవడ రాడు పోలింగ్కి, ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది, ఏదో తేడా ఉంది. కానీ నువ్వు చెప్తావా వచ్చంటే మేము ఎక్కడ చెప్పండి మేమే నొక్కేసుకున్నామని.